హలో అందరికీ గురు రిలేటర్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ పర్పస్ G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకు సేల్కి వచ్చిందండి. బస్టాండ్ మరియు రైతు మార్కెట్కు కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పడమర మరియు దక్షిణం రోడ్లు కలిగిన ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకు సేల్కి వచ్చిందండి. హౌస్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఓనర్స్ సొంతంగా ఉండడానికి కట్టించుకున్న హౌస్ అండి. ఇది చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. మెయిన్ ఎంట్రన్స్ ఐరన్ గేట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 పోర్షన్స్ అయితే డిజైన్ చేశారండి. అలాగే సెల్లార్లో బైక్స్ పార్క్ చేసుకునే విధంగా ఉంటుంది. 30-43 కొలతలతో 137 గజాల్లో తూర్పు ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 2018లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి సేల్కి అయితే ఉందండి. 6 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి. గ్రౌండ్ ఫ్లోరు 2 పోర్షన్స్ 7,000 రెంట్లు అయితే వస్తున్నాయండి. ఏ పోర్షన్కి ఆ పోర్షనే కింద వచ్చేసి 2 బాత్రూమ్స్ అయితే సపరేట్గా ఇచ్చారండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో 2 పోర్షన్లు కూడా గోడౌన్ల కింద అయితే రెంట్లకి ఇచ్చారండి. 7,000 రూపాయలు అయితే రెంట్లు వస్తున్నాయి. కన్స్ట్రక్షన్ వచ్చేసి 2018లో కన్స్ట్రక్షన్ చేశారండి. పోర్షన్కి వచ్చేసి రెండు గదులు అయితే ఉంటాయి. పడమర వైపు రోడ్డు ఉండటంతో దీనికి షట్టర్లను అయితే కూడా మనం ఫిట్టింగ్ చేసుకుని షాపుల పర్పస్ కూడా వాడుకోవచ్చండి. పడమర దక్షిణం 2 రోడ్లు కార్నర్ బిట్ అండి. ఈ హౌస్ వచ్చేసి 30-43 కొలతలతో కన్స్ట్రక్షన్ చేశారండి. రోడ్డు మీద వచ్చేసి కార్ పార్కింగ్ 2 వైపుల పడమర వైపు దక్షిణం వైపు పెట్టుకునేలా ఉంటాయి. ఉత్తరం వైపు ఒక బాత్రూమ్ని ఇచ్చారు. అలాగే తూర్పు వైపు ఇంకో బాత్రూమ్ని అయితే ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు, మెటల్ ల్యాండింగ్ పక్కన ఉందండి వాష్ ఏరియా. ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అండి స్పేసు. ఓనర్స్ విజయవాడ షిఫ్ట్ అవుతున్న కారణంగా ఈ హౌస్ని అయితే అర్జెంట్ సేల్ అయితే పెట్టారండి. బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి 3 బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి. మెటల్ ల్యాండింగు, ఎలివేషన్, గ్లాస్ ఫిట్టింగ్తో అయితే కనుక డిజైన్ చేశారండి. అలాగే ఐరన్ సేఫ్టీ గ్రిల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కంప్లీట్ 3 BHK అండి, విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి. ఈస్ట్ ఫేసింగ్ సైడ్ బాల్కనీ అండి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి టేక్విట్ విండోస్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఐరన్ సేఫ్టీ గ్రిల్స్ని అయితే ఇంటి చుట్టూ కూడా ప్రొవైడ్ చేశారండి. మస్కిటో డోర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. బాల్కనీలో ఫాల్ సీలింగ్ని అయితే చేయించారు. ఓనర్స్ ఉండడం కోసం ఓన్గా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి ఈ హౌస్ని. ఆ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి మీరు ఎలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మెయిన్ ఎంట్రన్స్ టేక్వుడ్ డోర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే హాల్లో ఎంటర్ అవగానే చాలా స్పేషియస్గా ఉన్నటువంటి హాల్ని అయితే డిజైన్ చేశారండి. మొత్తం కూడా మనకి వాల్స్ అన్నీ కూడా వాల్ టైల్స్ని అయితే చేయించారండి. ఓన్గా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. ఉండడం కోసం 3 BHK డిజైన్ చేసుకున్నారండి. మొత్తం కూడా మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ని అయితే ఏర్పాటు చేశారు. హాల్ ఏరియా మొత్తం కూడా 3 BHK డిజైన్ అయితే చేశారండి. టీవీ యూనిట్ ఏరియా అండి. మొత్తం కూడా హాల్ ఏరియా ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మొత్తం కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైనింగ్ అయితే చేయించుకున్నారండి. 6 మంచం అయితే పడుతుంది. మొత్తం కూడా కబోర్డ్స్ని కూడా చేయించారండి. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. మనకు బాత్రూమ్ వచ్చేసి వెస్ట్ సైడ్ ఉంటుందండి. వెస్టర్న్ సూట్ని అయితే ప్రొవైడ్ చేశారు. చాలా స్పేసియస్గా ఉంటుందండి. చూసుకోవచ్చు, మెయిన్ రోడ్ అండి ఇది. రోడ్ ఫేసింగ్ అండి. ఈ హౌస్ వచ్చేసి మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. అంతా కూడా హాల్ అండి. ఈ హౌస్కి వచ్చేసి మొత్తం కూడా టేక్వుడ్ డోర్స్ని అయితే వాడారండి. లోపల వచ్చేసి
సిమెంట్ గుమ్మాలను అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. వాల్ టైల్స్ వాడారండి, మొత్తం కూడా ఇంటి మొత్తానికి కూడా వాల్ టైల్స్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. కంప్లీట్ కబోర్డ్ వర్క్ని అయితే కంప్లీట్ చేశారండి. మొత్తం కూడా ఓన్గా చేయించుకున్నారండి ఓనర్స్ ఉండడం కోసం. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు, మొత్తం కూడా చాలా నీట్గా ఉంటుందండి హౌస్ వచ్చేసి. కిచెన్ అండి. కిచెన్లో కూడా వాల్ టైల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు విత్ కబోర్డ్స్ అండి. మొత్తం కూడా కంప్లీట్గా కబోర్డ్ వర్క్ని అయితే చేయించుకున్నారు. కిచెన్ ఏరియా. దక్షిణ వైపు వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా సైడ్ కూడా మనకు వచ్చేసి ఐరన్ సేఫ్టీ గ్రిల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్ అయితే చూస్తున్నామండి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 1 BHKగా డిజైన్ చేసుకున్నారండి. ఒక హాలు, ఒక బెడ్రూము, ఒక కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ కనుక చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ యొక్క ప్రాపర్టీని మనకి 30-43 కొలతలతో ఉంటుంది. 137 గజాల్లో తూర్పు ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు చూస్తుంది సెకండ్ ఫ్లోర్ అండి. మనం హాల్ అండి. సెకండ్ ఫ్లోర్లో 1 BHK చాలా స్పేషియస్గా ఉన్నటువంటి హాల్ అండి. విత్ ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు, ఓపెన్ కిచెన్ అండి. సిమెంట్ కబోర్డ్స్ని అయితే ప్రొవైడ్ చేశారండి. చక్కగా నీట్గా అయితే కనుక మనకి డిజైన్ చేసుకున్నారండి. ఇది ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి G+2 ఇండిపెండెంట్ హౌస్ అండి. రెసిడెన్షియల్ మరియు కమర్షియల్గా ఎవరైతే ఉయ్యూరు ఏరియాలో ఒక G+2 కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ పర్పస్ అయితే యూజ్ అవుతున్న ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారికైతే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీగా చెప్పొచ్చండి. సింగిల్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారండి. వితౌట్ కబోర్డ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. వెస్ట్రన్ టాయిలెట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ని అయితే మంచి డిజైన్తో అయితే కనుక డిజైన్ చేసుకున్నారండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి. బిల్డింగ్ పైన టెర్రర్స్ అండి. మొక్కలు పెంచుకునే విధంగా అయితే కనుక మనకి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారండి. ఈ విధంగా మీరు చూడొచ్చు, చక్కగా చాలా అందంగా అయితే కనుక ఈ హౌస్ని డిజైన్ చేసుకున్నారండి. 137 గజాల్లో తూర్పు ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. పడమర దక్షిణం కార్నర్ బిట్ అండి. మనకి కేవలం